హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్టిక్యులర్ డైరీస్. ఈరోజు వీడియోలో మంచి టేస్టీ అయిన నాటుకోడి దమ్ బిర్యానీ అండి. ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దామండి. దమ్ బిర్యానీ చేయడానికి 1/2 kg నాటుకోడి చికెన్ తీసుకున్నానండి. ఈ నాటుకోడి చికెన్ని మీడియం సైజులో కట్ చేసి ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. ఇప్పుడు అందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్, అలాగే 2 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి, ఫ్రెష్గా దంచి వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి హోల్ గరం మసాలా వేసుకున్నానండి. చెక్క, 4 లవంగాలు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, 2 యాలక్కాయలు, 2 బిర్యానీ ఆకులు, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోవడం వల్ల ఈ బిర్యానీకి మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. 1/2 చెక్క నిమ్మరసం వేసుకోవాలి, అలాగే 1 కప్ పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వలన మసాలా అంతా ముక్కకు పట్టి టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని చికెన్ని కడాయి అంతా వెడల్పుగా అనుకొని మూత పెట్టి 1 అవర్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి 1.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. వెయిట్లో వచ్చేసి 1/2 kg రైస్ తీసుకున్నానండి. ఈ బిర్యానీకి నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చండి. ఇప్పుడు ఈ రైస్ని వాటర్ వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ వాటర్ పోసి 1/2 అవర్ నానబెట్టుకోవాలండి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని గిన్నెలో వాటర్ పోసి పెట్టుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత రైస్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలా వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అలానే కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం నిమ్మరసం పిండుకోవాలి. ఈ నిమ్మరసం వేసుకోవడం వలన రైస్ బాగా వైట్గా ఉంటుందండి. నెక్స్ట్ ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకొని రైస్ను ఉడకనివ్వాలి. రైస్ 75% ఉడికితే చాలండి. ఇలా పట్టుకొని చూస్తే రైస్ విరిగితే ఈ రైస్ 75% ఉడికినట్టండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని వాటర్ని వంపేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్లో ఈ రైస్ని వేసుకోవాలి. రైస్ని కడాయి అంతటా ఇలా సమానంగా అనుకోవాలండి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర, కొంచెం పుదీనా, అలానే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవడం వలన బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇది ఫుడ్ కలర్ అండి. గోరువెచ్చని పాలల్లో కొంచెం ఫుడ్ కలర్ వేసి కలుపుకున్నాను. ఇప్పుడు ఇంకో లేయర్ రైస్ వేసుకొని మళ్ళీ కడాయి అంతటా సమానంగా అనుకొని ముందుగా చెప్పినట్లు సన్నగా కట్ చేసిన కొత్తిమీర, అలానే కొంచెం పుదీనా వేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా ఇంట్లో బిర్యానీ చేసి పెట్టారంటే ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి ఫ్లేవర్ బాగా ఇష్టపడే వాళ్ళు ఎక్స్ట్రా అయినా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి. ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి. తర్వాత గోధుమ పిండిని చపాతీ పిండిలా కలుపుకొని మూతకు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వలన ఆవిరి బయటికి పోకుండా చికెన్ దమ్ అవుతుందండి. ఇలా మూత పెట్టాక మూతను ఇలా ప్రెస్ చేసుకోవాలండి. మూతను ఇట్లా ప్రెస్ చేసుకోవడం వలన ఆవిరి బయటికి పోకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి హై ఫ్లేమ్లో 10 మినిట్స్ పెట్టుకొని తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 50 మినిట్స్ ఉడికించుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసుకోవాలండి. చూడండి, రైస్ బాగా కుక్ అయింది. ఎంతో పొడి పొడిగా వచ్చింది. ఇలా చేశారంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. అంతే అండి, నాటుకోడి బిర్యానీ రెడీ. ఇలా ఒకసారి ట్రై చేయండి. రెస్టారెంట్లో కన్నా మనం చేసుకున్న బిర్యానీనే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ బిర్యానీకి ఇంకా ఏ గ్రేవీ అవసరం ఉండదండి. బిర్యానీ కాంబినేషన్ రహిత ఉంటే చాలండి, తినేయచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.